ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షంతో పోటీ పడడం ఎలా చూస్తారు సార్? ఇక్కడ అధికార పక్షమా ప్రతిపక్షం అనేది కాదు, కానీ ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. 20 రోజుల నుంచి మొక్కజొన్న కొనలేక, గన్ని బ్యాగులు రాక, ట్రాన్స్పోర్టేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, మీకు ఏమాత్రం రైతుల మీద ప్రేమ ఉన్నా అన్నం పెట్టి రైతును ఆదుకోండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అకాల వర్షం వల్ల రైతులు చనిపోవడం, ఎడ్లు చనిపోవడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వానికి మీరు రైతు డిక్లరేషన్ మే 6వ తారీఖు నాడు రైతు డిక్లరేషన్ ఇచ్చారు, మరి ఏం చేశారు? ఆ డిక్లరేషన్ ఎటు గంగలో తొక్కేశారు. ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే ప్రభుత్వానికి దయచేసి వెంటనే మొక్కజొన్న కొనాలి, ట్రాన్స్పోర్టేషన్ లారీలను పంపాలి, గన్ని బ్యాగులు పంపాలి, ఎక్కడికక్కడ రైతుకు న్యాయం జరిగేలాగా వెంటనే స్పందించాలని చెప్పేసి అధికారంలో ఉన్న అధికార పార్టీకి అలాగే డిస్ట్రిక్ట్ అధికారులను కోరడం జరుగుతుంది. ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకోలేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి 9 రోజుల ఉత్సవాలు జరుపుకుంటామని చెప్పి కూడా వాళ్ళు కూడా సభ పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్లకు మాట్లాడడానికి సిగ్గుశరం ఉండాలి. చనిపోయిన ఎడ్లు కనబడుతున్నాయి, కళ్ళ మీదనే చనిపోయిన రైతు కనబడుతుంది కదా, అది కూడా అబద్ధమేనా? అబద్ధం ఆడడం ఆయన బతికే అబద్ధం కదా. అన్ని 6 గ్యారంటీలు 420 హామీలు అన్ని అబద్ధాలే కదా. ఆయన అబద్ధాలు ఆడుతుంటే ఆయన చనిపోయిన వాళ్ళు కూడా అబద్ధం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది చాలా తప్పు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని కూడా నామరూపం లేకుండా చేస్తా, అందుకనే రాబోయే రోజులు కూడా 100 సీట్లతో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాడి నుంచి కాదు, వాని తాత నుంచి కూడా జరగని పని అది. ఇప్పటికే ప్రజల స్పందన చూశారు. ఇవాళ మేము 10,000 మంది అనుకుంటే 20,000 మంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ట్రైన్లు ఎక్కేసి బస్సులు ఎక్కి వస్తున్నారు. కళ్ళతోటి చూడమని చెప్పు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం ఉంటుంది, దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఎన్ని సీట్ల వరకు బీఆర్ఎస్ పార్టీ కవర్ చేయబోతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం? అది ఇంకా ముందుంది కదా, ఇప్పుడే ఎందుకు? ఇప్పుడు విజయ్ని కూడా తమిళనాడులో అట్లాగే అన్నారు కదా. ఇవాళ విజయ్ ఏం సాధించండు చూస్తారు, ముందు చూస్తారు. ఫస్ట్ అయితే రైతులను కాపాడాలని, రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు.